స్తోత్రం చెబుతాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. చేతులెత్తి అందరం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము ఈరోజు మూలవాక్యముగా మనం చదువుకున్నాం. దీనికి పూర్వము ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో మనము ఆరంభపు రోజు నుండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఈరోజు మనము దేవుని యొక్క నిత్య ప్రణాళికలో ఉన్నటువంటి సత్యాలను గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. స్తోత్రం. మనం ఎక్కడ ప్రారంభం చేశాము అంటే తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలలో మనము చదువుకున్నటువంటి వాక్యము, దేవుడు అనాది కాలములో ఉన్నాడనియు, దేవుడు ఒకడు మాత్రమే సమీపింపరాని తేజస్సులో ఉన్నాడనియు, ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మాత్రమే, ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మాత్రమే ఈ సర్వ సృష్టి యావత్తును సృష్టించాలని ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని కూడా మనము ఆరంభపు దినాలలో నేర్చుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనాది యందు ఉన్న దేవుడు. దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి ఆరంభము గాని ముగింపు గాని లేనివాడు సృష్టికర్త అయిన ఆ మహాదేవుడు. స్తోత్ర. ఆరంభము లేనివాడు, ముగింపు లేనివాడు ఆయన. ఇదిగో సృష్టి యావత్తును కలుగజేయడం కొరకై దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఓ గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఒంటరి వాడుగానే ఉంటే, ఆ సమీపింపరాని తేజస్సులోనే ఉంటే, ఇదిగో ఈ భూమి మీద ఇది ఏదీను కూడా కలిగేది కాదు. ఆ ఒంటరి అయిన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు తనకు ఒక వ్యక్తిత్వం అంటూ ఉన్నది అన్న విషయాన్ని కూడా మనము లేఖనాలలో మనం చూచాము. స్తోత్ర. వ్యక్తిత్వము అంటే ప్రేమ కలిగినది వ్యక్తిత్వం. వ్యక్తిత్వము అంటే నూతన విధమైనటువంటి క్రియను చేయగలిగేది వ్యక్తిత్వం. అందుకే దేవునికి ప్రేమ కలిగిన దేవుడని, దేవుడు ఆలోచన కర్తని, దేవుడు బలవంతుడు అని, దేవుడు న్యాయవంతుడని, దేవుడు సర్వశక్తిమంతుడని ఆ వ్యక్తిత్వం కలిగిన ఆ మహాదేవుని గూర్చి మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేక విషయాలు దేవునిని గూర్చి పరిచయం చేసినది అనేక మంది ప్రవక్తలు. స్తోత్ర. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధనలోని 39 పుస్తకాలు, కొత్త నిబంధనలోని 26 పుస్తకాలు, మొత్తం కలిపితే 66 పుస్తకాలలో ఈ పరిశుద్ధ గ్రంథములోని 66 పుస్తకాలు కలిగినదే ఇది దేవుని గ్రంథముగా పిలువబడుతూ వచ్చింది. స్తోత్ర. అయితే ఈ దేవుని గ్రంథము మనకు నేర్పుతున్న మాట ఏంటంటే, అనాది యందు దేవుడు ఒక్కడే
కానీ ఆ ఒక్క దేవుడు, వ్యక్తిత్వం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, తన ప్రేమను బయలుపరచడానికి, తన ప్రేమను వెల్లడిపరచడానికి, తన శక్తిని వెల్లడిపరచడానికి, తనలో ఉన్నటువంటి వ్యక్తిత్వ గుణ లక్షణాలను బయలుపరచడానికి ఆ దేవుడే మొట్టమొదటగా మనకు సృష్టికర్తగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. స్తోత్ర. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు లేకుండా ఏదియును కలుగలేదు, సమస్తమును ఆయన మూలముగానే కలిగినది. స్తోత్ర. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకు చదువుకొనినటువంటి ఈ యొక్క మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం ఏం చదివామంటే, ఆ దేవుడు మాత్రమే సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు, ఆయన మాత్రమే నివసిస్తున్నాడు, ఆయన మాత్రమే అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు, ఆయన మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అన్న విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథము మనకు తెలుపబడుతుంది. అయితే ఈ అనాది యందు ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, తన వ్యక్తిత్వము గుణ లక్షణాలను బయలుపరచుకోవాలనుకున్న దేవుడు సృష్టిని కలుగజేస్తే, ఆ సృష్టిలో కలగబోయేటటువంటి జీవరాశులకు లేక ఇదిగో మానవ జాతిగా ఏర్పాటు చేయబడిన మనకును దేవుడు తనను తాను కనబరుచుకుంటే మనం బ్రతకలేము. అందుకే ఈ సృష్టిలో మొట్టమొదటగా దేవునితో సమమైనటువంటి స్థాయి, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క రూపము, దేవుని యొక్క నిత్య ప్రణాళికను నెరవేర్చడం కొరకు ఆ అనాది యందు ఉన్న దేవుడు మొట్టమొదటగా ఒక కుమారుని కనెను. ఆ కుమారునికి మనము జ్యేష్ఠుడు అనేటటువంటి బిరుదాంకితుడుగా పిలువబడ్డాడు అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చదివాము, చూసాం. స్తోత్ర. ఇప్పుడు ఆ పరలోకపు తండ్రి ఇదిగో జ్యేష్ఠ కుమారుణ్ణి కన్నాడు అని కీర్తన 2వ కీర్తనలో మనం చదివాం. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. స్తోత్ర. హల్లెలూయా. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏమని అన్నాడంటే, సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు సృష్టికర్తే. ఆ దేవునిని, ఆ సృష్టికర్త అయిన ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి కనెను. నేడు నేను నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడవు. స్తోత్ర. ఇప్పుడు ఈ సమీపింపరాని తేజస్సులో తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారునికి ఏం పేరు అని ఉంది అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యము అని నామము కలిగిన వాడు అని మనం పరిశుద్ధ లేఖనాలలో నేర్చుకున్నాం. స్తోత్ర. వాక్యమును నామము కలిగిన వాడు, సత్యమును నామము కలిగిన వాడు, దేవుని కుమారుడు అని నామము కలిగిన వాడు, పరలోకములో ఇదిగో సమీపింపరాని తేజస్సులో ఇతడు జ్యేష్ఠుడుగా పిలువబడుతూ వచ్చాడు. స్తోత్ర. ఈ జ్యేష్ఠ కుమారుడు అంటే సృష్టికి ఆరంభం. జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటంటే, మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదివాము, ఆ శక్తి అంతటికి, బలమంతటికి ప్రారంభకుడు గనుక జ్యేష్ఠుడు అని పిలువబడ్డాడు. స్తోత్ర. ఇప్పుడు ఈ సృష్టి యావత్తుకు ముందు సమీపింపరాని తేజస్సులో ఉన్న తండ్రి కుమారుని కన్నాడు. ఆ కుమారుని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక మాటగా మనం ఏం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, అతడే మొట్టమొదటి నరుడుగా కూడా పిలువబడ్డాడు. స్తోత్ర. హల్లెలూయా. మొట్టమొదటగా జ్యేష్ఠ కుమారుడే ఎలా పిలువబడ్డాడు అంటే, నరుడుగా కూడా పిలువబడ్డాడు. ఆ నరుని గూర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరము కూడా బహు తేటగానే అనేక సార్లు విని ఉన్నాము. అయినా ఈ రోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును
వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆరంభపు దినములను గురించి ధ్యానం చేస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు తన కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుడికి నరుడు అనే నామకరణం కూడా ఉంది. ఆ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేయుదును అనుకొనెను. ఇప్పుడు ఈ మొదటి మాటగా మనం అలా విడిచిపెడదాం. తర్వాత దాని గురించి నేను మరలా మీకు కొంచెం వివరణ ఇస్తాను. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఈ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి సృష్టించాడు. ఈ కుమారుడు అనబడిన జ్యేష్ఠ కుమారుడు అనబడిన ఈయన వాక్య దైవము ఆయన ఏం చేశాడంటే ప్రపంచములను నిర్మించెను. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ఏమో కుమారుణ్ణి కన్నాడు, ఈ కుమారుడేమో ప్రపంచములను నిర్మించాడు. స్తోత్రం. ఈ ప్రపంచములలో ఆకాశానికి సంబంధించిన ప్రపంచాలు ఉన్నాయి, భూమికి సంబంధించిన ప్రపంచం కూడా ఉంది అని మనకు విదితమే. దేవుని యొక్క సంగమ మనమందరం కూడా ఈ విషయంలో ఏ పొరపాటు లేకుండా దేవుని చిత్తాన్ని గ్రహించడానికి దేవుని లేఖనాలను మనము ఆశ్రయించుదాం. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సకల జీవరాశులను కలుగజేశాడు. కలిగి ఉన్నది ఏదియును కూడా ఎవరు లేకుండా కలగలేదు. రైట్. ఇప్పుడు కుమారుడు లేకుండా కలగలేదు. ఆ కుమారుని కన్నా తండ్రి లేకుండా కూడా కలగలేదు. అంటే తండ్రి, కుమారుడు, ఆత్మ అయిన దేవుడు అనాది నుండి కూడా త్రిత్వ రూపములోనే మనకు కనబడతాడు. దేవుడు త్రిత్వమునై ఉన్నాడు, ఏకత్వమునై కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని మన జీవితంలో మనం ఎన్నడూ మరచిపోకూడదు. అందుకు ఎగ్జాంపుల్, మనమందరం త్రిత్వమునై ఉన్నాం. మన శరీరం వేరు, మనలో రక్తం వేరు, మనలో మనసు వేరు. మనసు వేరు, దేహము వేరు. రెండవది, మూడవది ఏంటంట? రక్తమే ప్రాణం. అంటే ఇప్పుడు మనం శరీరం కలిగి ఉన్నాం, రెండవది ప్రాణం కలిగి ఉన్నాం, అనగా రక్తం కలిగి ఉన్నాం, మూడవది మనసు కలిగి ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడే ఉంటాం, మనకు కొంచెం ఏదన్నా బలహీనత వస్తే మన బ్లడ్ తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో ఉంచేస్తాం. అక్కడ రక్తం ఎవరిదయ్యా అంటే దానిపైన చిన్న లెటర్స్లో పేరు రాసి పెట్టుకున్నారు. చూసారా, మనం ఇక్కడే ఉన్నాం కానీ మన రక్తం ల్యాబొరేటరీలో ఉంది. మనము అక్కడ ఉన్నాము, ఇక్కడ ఉన్నాం. రైట్, బాగానే ఉంది కదా. ఇప్పుడు రోగం వచ్చింది, అనారోగ్యం వచ్చింది కనుక ఇంటి దగ్గర మంచాన పడి ఉన్నాం, మన బ్లడ్ ఏమో అక్కడ ఉంది. కానీ మన మనసు కూడా పలు విధాలుగా పరుగులెత్తుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన మనసు, రెండవది మన రక్తము, మూడవది మన దేహము. ఈ మూడు వేరు కానీ ఈ మూడు కలిస్తేనే మనిషి అవుతాము. స్తోత్రం. ఈ మూడు కలిస్తేనే ఒక పని జరుగుతుంది, ఒక కార్యం జరుగుతుంది. స్తోత్రం. ఒక బ్లడ్ శాంపిల్ ఒకటి ఆ ల్యాబొరేటరీలో ఉన్న ఆ రక్తం మాత్రమే ఏ పని చేయజాలదు. లేకపోతే గాలికి అటు ఇటు తిరుగుతున్నటువంటి మనసు ఏ కార్యాన్ని చేయజాలదు. అలాగే నిద్రించుచున్నటువంటి రోగిష్టి అయిన ఈ శరీరము ఒకటి మాత్రమే ఏ పనిని చేయజాలదు. ఒక కార్యము మన కళ్ళ ముందు కనబడాలి అంటే, ఒక పని మన కళ్ళ ముందు చూడగలగాలి అంటే ఖచ్చితంగా దేహము, రక్తము, మూడవది మనస్సు. స్తోత్రం. ఇవి మూడు కలిస్తే నేనయ్యాను, మీరయ్యారు. అట్లాగే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనాది యందు ఉన్నారు. ఆ అనాది యందు ఒకడుగా ఉన్న దేవుడు ముగ్గురుగా మనకు
దర్శనమిస్తున్నాడు. ఆ ముగ్గురిలో ఒకడు కుమారుడైన దేవుడు. స్తోత్రం. ఈ కుమారుడైన దేవుడు ద్వారానే ఈ ప్రపంచాలన్నీ నిర్మాణం జరిగాయి. ఈ కుమారుడు ప్రపంచాలను నిర్మించాడు గాని ఈ కుమారుని కన్నదెవరు? తండ్రి ఏమన్నాడు? కుమారుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడనబడిన నా కుమారుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆయన ప్రణాళిక. ఈయన ఏం చేశాడంటే కుమారుడు ఏం చేశాడంటే సృష్టి యావత్తును కలుగ చేశాడు. ఈ సృష్టిని గురించి ఈ కుమారుడైనటువంటి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు జ్ఞాపకం చేసుకోనండి, రెండవ అధ్యాయం ఆదికాండములో 2వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. స్తోత్ర. హల్లెలూయా. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ఈ విధమైనటువంటి సృష్టిని చెయ్యాలని, వీటన్నింటినీ పరిపాలించే స్థితిలో ఉండాలని దేవుడు మొట్టమొదటిగా నేలమంటితో నరుని నిర్మించి నాసికారంధ్రములలో ఊది జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయను. అతనికి దేవుడు పెట్టిన పేరు ఆదాము. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి ఆదాము అనే పేరు పెట్టెను. దేవుడు ఆదాము అనే పేరు పెట్టేశాడు. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉండుట ఇష్టము లేదు. ఎందుకయ్యా అంటే దేవుని ప్రణాళికలో 2 కార్యాలు జరగాలి. హల్లెలూయా. ఒకటి, నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు. రెండవది ఏంటంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిండించి దాన్ని వశపరుచుకొని మీరు పరిపాలించుడి అని చెప్పేసి. స్తోత్ర. హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదాము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం అందరం ధ్యానం చేస్తూ మనము నిన్నటి దినం వరకు మనం ఏం చదువుకున్నామంటే, ఈ సృష్టి యావత్తు అంటే పంచభూతములతో సహా ఏమైపోయాయని నిన్నటి వరకు మనం చదువుకున్నామంటే, అవి అన్నీను కూడా లయమైపోయినవి అని మనం చదువుకున్నాం. స్తోత్ర. హల్లెలూయా. దేవుని ప్రజలరా, ఇదిగో ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్నటువంటి నీరు, ఇప్పుడున్నటువంటి ఆకాశం, ఇప్పుడున్నటువంటి గాలి, ఇప్పుడున్నటువంటి అగ్ని, అవి అన్నీను పంచభూతములన్నీయును మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. స్తోత్ర. ఇప్పుడు మీరు అర్థం చేసుకోనండి, దేవుడు సృష్టించిందే లయమైపోతే ఇక మనం సృష్టించిన దాని పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు సృష్టించిందే లయమైపోయింది. ఎందుకు ఇలా లయమైపోవలసి వచ్చింది అంటే దేవుడే దానిని అలాగూ చేశాడు. స్తోత్రం. ఒకటి లయమైపోతేనే మరొకటి కొత్త దానికి అవకాశం ఏర్పరచబడుతుంది. స్తోత్ర. అందుకే పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, పాతవి గతించెను సమస్తమును క్రొత్తవి ఆయను. ఇప్పుడు పాత ఆకాశము పాత భూమి ఏమైపోయిందంట? ఏమండి, పాత భూమి పాత ఆకాశం ఏమైపోయిందని మనం ప్రకటన 21వ అధ్యాయంలో చదివామంటే అవన్నీ కూడా నశించిపోయాయి, పాడైపోయాయి. అందుకే ఇప్పుడు మన ప్రభు అయిన దేవదేవుడు ఈ యొక్క 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాము? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు మరలా జ్ఞాపకం చేసుకోండి, మొదటి ఆకాశం గతించిపోయింది, మొదటి భూమి
గతించిపోయింది, సముద్రమును ఇకను లేదు అంటే అర్థం ఏంటి? దీన్ని మనం అందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ లేఖనాలను ఎరిగిన మనకందరికి కూడా భూమి మీద 3 రకాల నివాసులు ఉన్నారు. హల్లెలూయ. ఒక నివాసి ఆకాశవాసి, రెండవ నివాసి భూనివాసి, మూడవ నివాసి సముద్ర నివాసి. అంటే ఇప్పుడు ఆకాశవాసి అంటే దేవదూతలకు సాదృశ్యం, భూనివాసి అంటే ఆదాము సంతతికి సాదృశ్యం. ఇప్పుడు సముద్ర జనాంగం దేనికి సాదృశ్యము అంటే, దేవుని గారు మీరు జ్ఞాపకం చేసుకునండి, ఈ సముద్రము అన్య జనాంగానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ అన్య జనాంగము, ఈ ఆకాశవాసులు, రెండవ మాట భూనివాసులు ఇప్పుడు ఎక్కడ లేరు, ఎక్కడ పరిస్థితి అని అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసితిని గాని ఇక మీదట ఏమి లేదంట, సముద్రమును లేదు. సముద్రము అంటే అన్య జనాంగానికి సాదృశ్యం అని చెప్తున్నాం. అంటే క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో సముద్రము ఉండదు అంటే జీవము కలిగిన దేవునిని ఎరుగని అన్యజనులు ఉండరు. అంటే క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో ఇక మీదట పాపమునకు ప్రవేశము ఉండదు. ఇక మీదట ఆ పట్టణములో క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో దేవుని ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, ఎంత మాత్రమును కూడా ఏ విధమైన లోపము లేని నూతన సృష్టిని గురించి మనం చదువుతున్నాం. దానికి భక్తులు పెట్టిన పేరేంటంటే అది మహిమ ప్రపంచము అన్నారు. స్తోత్రం. ఏ ప్రపంచం అంట? మహిమ ప్రపంచం. అంటే ఆ ప్రపంచంలో మహిమ ఉంది, ఆ ప్రపంచంలో వెలుగుంది, ఆ ప్రపంచంలో దేవుని ప్రజలరా నిత్య సంతోషమే ఉంటుంది. అక్కడ ఇక దుఃఖమైనను, ఏడుపైనను, మరణమైనను ఎంత మాత్రమును కూడా లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో ఎవరు ఎలా ఉండబోతున్నారంటే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట 21 ప్రకటన గ్రంథం 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని. హల్లెలూయా. 5వ వచనంలో అంటాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాట నమ్మకమును నిజమునై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును ఏం చేస్తున్నాడంట? నూతనమైనవిగా చేశాడు. ఇప్పుడు పాతవిగా చేసింది ఒకరు, నూతనమైనవిగా చేసేది ఒకరు. పాతవిగా చేసింది ఎవరు? లోపరహితంగా లోపం కలిగినట్లుగా చేసింది ఎవరు? లోపము లేని వాటినిగా చేసేది ఎవరు? ఇది మనం కొంచెం అర్థం కావాలి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 ఆదాములు ఉన్నారని బైబిల్ మనకు నేర్పింది. స్తోత్రం. హల్లెలూయా. మొదటి ఆదాము, రెండవ మాట కడపటి ఆదాము. మొదటి ఆదాము మట్టి నుండి వచ్చినవాడు. కడపటి ఆదామును గూర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము దయచేసి మీరు 45వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. చూసారా? మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను. మొదటి మనుష్యుడు ఆదామును, మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి.
ఇప్పుడు కడపటి ఆదాము జీవింపచేసేవాడు. స్తోత్రం. ఏది శక్తి కలిగినది? ఏది ఉడిగిపోయేది? జీవించే ప్రతి ప్రాణి ఉడిగిపోతుంది. అంటే ప్రతి ప్రాణి నశించిపోతుంది, క్షయమైపోతుంది. కానీ జీవింపజేసేది ఉంది చూశారు, అది ఎప్పటికీ కూడా నిత్య నూతనమైనదిగానే ఉంటుంది. స్తోత్ర. నిత్య నూతనమైనదిగా కనబడుతుంది. అందుకే ఇప్పుడు మొదటి ఆదాము గతించిపోయే స్థితిలోకి వచ్చేసాడు. కడపటి ఆదామేమో సమస్తమును నూతనమైనదిగా చేసే స్థితిలో కనబడతాడు. హల్లెలూయా. ఇప్పుడు మొదటి ఆదాము ద్వారా మానవ జాతి ఈ ప్రస్తుత ఈ భూమి మీద ఈ పంచభూతాలను అనుభవిస్తున్నారు. కానీ మనం కడపటి ఆదామును గురించి కూడా నేర్చుకుంటున్నాం. కడపటి ఆదాము సృష్టించేటటువంటి ఆ లోకమును గురించి మనకేమంటున్నాడు? అది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఇక అక్కడ సముద్రమును లేదు. అక్కడ ఎంతమాత్రమును కూడా సముద్రమును ఇకను లేదు. అంటే సముద్రమును మనం ఏమని చెప్పుకున్నామంటే వివిధ రకాలైనటువంటి పూజలు ఈ భూమి మీద ఉన్నాయి. అన్యజనులలో అనేక రకాలైనటువంటి పూజలు జరుగుతూ వచ్చాయి. కానీ క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమిలో ఇక ఏ విధమైనటువంటి పక్షి పూజ కానీ, జంతువు పూజ కానీ, మనుష్య పూజ కానీ, అంటే విగ్రహ పూజ కానీ ఏమంటే ఏది జరగడానికి వీలు లేదు. అందులో ఆ క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమిలో ఇక ఏ లోపమును ఉండనటువంటి లోకాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు పెట్టారా ఆ క్రొత్త సృష్టిలో, క్రొత్త లోకంలో, క్రొత్త ప్రపంచంలో, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో మనం అందరము కూడా ఉండడం కొరకు దేవుడు మనలను ఎంతగానో ప్రేమించుచూ వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఆదాము, మొదటి ఆదాము అనగా నరుడైన ఆదాము యొక్క జీవిత చరిత్రను మనం అందరం చదివితే ఇప్పుడు మనం మొదటి అధ్యాయములో ఆదాము సృష్టిని గురించి మనం చూసాం. రెండవ అధ్యాయములో 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పాడు. ఇంతకీ ఆ నరుడు మంటి నుండి తయారు చేయబడిన ఆదామును గూర్చి చెప్పబడిందా, లేక పరలోకమునందు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవకుమారుడైన నరుని గూర్చి చెప్పబడిందా అని మనం ప్రశ్నించుకుంటే జవాబు ఎవరు పెడతారా? దేవుని వాక్యమే మనకు వివరిస్తుంది. మీరొకసారి పరిశుద్ధ లేఖనాలలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. అదేంటంటే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయములో దేవుని వాక్యం మనకు ఇలాగూ తెలియపరుస్తూ ఉంది. మీరు జ్ఞాపకం చేసుకునండి. 8వ వచనం, 9-8వ వచనం. ఈ మాటలు లోకాచారములను బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రమును కూడా వీటిని గురించి చెప్పుచున్నది కదా. 9వ వచనం. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాట మీకు విదితం అవుతుంది, అర్థమవుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని ఎక్కడ రాయబడిందంట? మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది. 10వ వచనం. దేవుడు ఎట్ల కొరకు విచారించుచున్నాడా అంటే ధర్మశాస్త్రములో ఈ వ్రాయబడినటువంటి ఈ కళ్ళము తొక్కుచున్న ఎద్దులను గూర్చి చెప్పబడిన మూతికి చిక్కం పెట్టకూడదని చెప్పిన మాట అక్షరార్థమైన ఎద్దులను గురించే చెప్పాడా? అక్షరార్థమైనటువంటి కళ్ళమును గురించే చెప్పాడా?
ఆ ఎద్దులు చేసే పనిని కూర్చే ధర్మశాస్త్రంలో మోసే చెప్పాడా? మీరు జ్ఞాపకం చేసుకోనండి, 10వ వచనంలో అంటాడు, కేవలము దేవుడు ఎన్న కొరకే విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. స్తోత్ర, హల్లెలూయా. ఈ మాటను మీరు అర్థం చేసుకోవడానికి యేసయ్య మరొక మాట చెప్పాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీరు చింతించుచున్నారు కదా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో ధాన్యమును కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. మీరు వాటికంటే, హల్లెలూయా, ఇప్పుడు ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠులమే కదా. ఎద్దుల కంటే మనం శ్రేష్ఠులం కాదా? ఇప్పుడు ఎద్దులను గురించి చెప్పుచున్నాడా ధర్మశాస్త్రంలో? దేక లోకమనే కళ్ళమును తొక్కి, లోకమనే కళ్ళమును త్రొక్కి, ఆ కళ్ళములో నుండి తూర్పారబట్టి తాళనంతటిని ప్రక్కకు నెట్టేసేసి మేలిమి గింజలను ధాన్యము కొట్లో పోయటానికి ఈ యొక్క ఎద్దు అనబడిన దేవుని సేవకుడి యొక్క సేవల గురించి చెప్పుచున్నాడా? అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇది రెండింటిని గురించి చెప్పుచున్నాడని అర్థం చేసుకోవాలి. స్తోత్ర. ప్రకృతి సంబంధమైన ఎద్దులు, ఆ ఎద్దులు చేసే పని, ఆ ఎద్దులు చేసేటటువంటి పరిస్థితిని గురించి, పనుల గురించి మనకు నేర్పుతున్నాడు. అదే సమయంలో ఆత్మీయ అర్థముతో కూడిన దేవుని సేవకుల యొక్క వారి యొక్క జీవన సంబంధమైనటువంటి పోషణను గూర్చి కూడా అక్కడ చెప్పుచున్నాడని మనము ఎలాగైతే గ్రహించగలుగుతామో, అలాగే దేవుని బిడ్డలారా, మనము ఆ 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడిన మాట, మంటి నుండి తయారు చేయబడిన నరుడైన ఒక్క ఆదామును గూర్చి మాత్రమే కాదు గాని, భూలోక సంబంధి అయిన మంటి సంబంధి అయిన ఆదామును గూర్చి మాత్రమే కాదు గాని, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు కనిన ఆ దేవ కుమారుడు అనబడిన ఆ నజరేయుడైన భూలోకపు కన్యాకుమారుడుగా పిలువబడిన అదిగో ఆ వాక్య దైవమును కూడా నరుడుగా ఆయనను గురించి ఈ 2వ అధ్యాయం ఆదికాండం 18వ వచనాన్ని ఆయనను గురించి కూడా వ్రాయబడినదని మనం అందరం అర్థం చేసుకుంటే ధన్యులం అవుతాం. అలా అర్థం చేసుకుంటేనే మనం క్రొత్త ఆకాశంలోనికి, క్రొత్త భూమిలోనికి అడుగు పెడతాం. అలా అర్థం చేసుకోలేదు అనుకోండి, అలా అర్థం చేసుకోవాలని కేవలం ఇదిగో మంటి నుండి పుట్టిన ఆదామును గురించి మాత్రమే చెప్పబడింది అని అర్థం చేసుకుంటే అంతటితో ఈ పంచభూతాలు లయమైపోయాయి. చూసారా, వాటికంటే మనం ఏమి శ్రేష్ఠులం కాదంట. అవి దేవుడు అన్నిటికంటే శక్తివంతమైనవిగా చేశాడు. దేవుడు లేకపోతే పంచభూతాలే మనకంటే శ్రేష్టం. దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక మనకంటే పంచభూతాలు ఏమి శ్రేష్టమైనవి ఏమి కాదు. ఎద్దులు శ్రేష్టమైనవి కాదు, పక్షులు శ్రేష్టమైనవి కాదు, జలచరాలు శ్రేష్టమైనవి ఏది కాదు. ఎందుకంటే మనమందరమును కూడా దేవుని పోలికలు, ఏమండి, దేవుని యొక్క మహిమలు, దేవుని యొక్క జీవముతో మనం ఈ భూమి మీద సృష్టింపబడ్డాము గనుక అన్నిటికంటే మనం అందరము శ్రేష్ఠులము. స్తోత్ర, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ మొదటి ఆకాశమును, మొదటి భూమిను గతించిపోతే మరలా ఏం రాబోతుందంట? అంతట క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిను రాబోతుంది. ఆ క్రొత్త భూమిలో, ఆ క్రొత్త ఆకాశములో ఇక ఎవరు ఉండబోతున్నారంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. హల్లెలూయా. క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమిలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని నివాసము ఉన్నదంట. దేవుని నివాసం ఎవరి మధ్యలో ఉందంట? మనుషుల మధ్యలో ఉంది. ఈ భూమి మీద ఆకాశవాసులకు మనుషులని పేరు పెట్టబడిందా?
లేక సముద్ర జలములకు మనుషులని, సముద్ర జలచరములకు మనుషులని పేరు పెట్టబడిందా, లేకపోతే మానవ జాతి అనబడిన వారికి మనుషులు అని పేరు పెట్టబడిందా? ఏమంటే పక్షులను మనిషి అంటారా? జంతువులను మనిషి అంటారా? ఆకాశవాసులను మనిషి అంటారా? మరి ఎవరు మనుషులు అంటే మొదటి ఆదాము నుండి వచ్చినటువంటి మానవ జాతి. ఆ మానవ జాతి ఈ క్రొత్త ఆకాశంలోనికి, క్రొత్త భూమిలోనికి ప్రవేశించబోతున్నారు. అది ఎలా సాధ్యమైంది అయ్యా అంటే, అక్కడ నరుడు, మీరు ఆరంభపు దశను చూడండి, నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదని చెప్పిన ఆ దేవుడు ఆ నరుడికి నిద్రను కలగజేశాడంట. హల్లెలూయా. ఏమి నిద్ర? గాఢ నిద్ర. ఇప్పుడు గాఢ నిద్ర పోతుంటే ఆ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? అతని ప్రక్కటెముకను తీసుకొని దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. స్తోత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉండుట ఇష్టం లేదు. ఇప్పుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేనందువలన ఆదామునకు దేవుడు ఏం చేయాలనుకున్నాడు? సాటి అయిన సహాయమును చేయాలనుకున్నాడు. ఎందుకయ్యా సాటి అయిన సహాయం అంటే, ఈ ఆదాము ఉంటే, హవ్వ ఉంటే, వీళ్ళిద్దరు తోడైతే కొత్త ఆకాశంలో, కొత్త భూమిలో, అదిగో జనరేషన్, అక్కడ సంతానం వృద్ధి చెందగలిగే పరిస్థితి రాబోతుంది. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయం చేయాలనుకున్నాడు, చేశాడు. అక్షరానుసారమైన మొదటి ఆదామునకు కూడా, మంటి నుండి తీయబడిన ఆదాముకు అలాగే జరిగింది. కడపటి ఆదాము అనబడిన ఆ పరలోకపు దేవకుమారుడుగా, ఈ భూమి మీద కన్యాకుమారుడుగా జన్మించిన ఆయనకు కూడా గాఢ నిద్ర కలిగింది. గాఢ నిద్ర అంటే, మన పెద్దవాళ్ళు అన్నారు, చచ్చిన వాడిని లేపలేము, నిద్రపోయేవాడు కూడా లేవడు. ఎంత విలువ, ఎంత పిలిచినా నిద్రపోయేవాడు లేవడు, చచ్చినోడు లేవడు. అందుకే పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, ఈ నిద్రపోయేవాడు చచ్చినోడితో సమానం. గాఢ నిద్ర దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యం. అందుకే కదా దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనకు ఆ మాట చెలవిస్తూ వచ్చాడు పౌలు భక్తుడు. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. స్తోత్ర. నిద్ర దేనిని చూపిస్తుంది అంటే, నిద్ర దేనిని చూపిస్తుంది అంటే ఎడబాటును చూపిస్తుంది. నిద్ర మరణాన్ని చూపిస్తుంది. ఈ నిద్ర అన్నిటినీ మరిచిపోయేటట్టు చేస్తుంది. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి, ఆ గాఢ నిద్రను కలుగజేసిన తర్వాత ఆదాము ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకతో ఏం చేశాడంట? హల్లెలూయా. స్త్రీనిగా నిర్మించాడు. ఇప్పుడు ఇక్కడ కొంచెం తేడా కనపడుతుంది, మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్య ప్రక్కటెముకలలో ఒక్క ఎముకను కూడా విరవబడలేదు అని పరిశుద్ధ లేఖనం చెప్పింది. అయితే వెట్టుకి మనం అందరం అర్థం చేసుకోవలసిన, ఇప్పుడు ఈ ప్రభువైన యేసయ్య కూడా కన్యమరియ గర్భమునందు పుట్టిన కడపటి ఆదాముగా పేరుగాంచినటువంటి ఆ నరుడు కూడా కల్వరి శిలువలో గాఢ నిద్రపోయాడు. ఏం పోయాడంట? గాఢ నిద్ర అంటే మరణమును పొందిను. ఆయన మరణం పొందిన తర్వాత కూడా సైనికులు వచ్చి చూశారు. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన వారిని, మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగొట్టివి.
వారు యేసు నొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళను విరగొట్టలేదు. గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. దేవునికి స్తోత్రం. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. మంటి నుండి తీయబడిన ఆదాము నుండి ప్రకటముక తీయబడింది. ఆ ప్రకటముకను నారిగా స్త్రీగా ఆదామునకు దేవుడు చేశాడు. కానీ ఇక్కడ మనము చెప్పబడుతున్నటువంటి ఈ 2వ అధ్యాయం 18 ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా ఈ నరుడనబడిన నజరేయుడైన యేసుకు సాటి అయిన సహాయము ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే ఈ యేసును ప్రక్కలో పొడిచినప్పుడు అందులో నుండి ఏమొచ్చిందంట? నీరు వచ్చింది. రెండవది రక్తము వచ్చింది. నీరు వచ్చింది, రెండవది రక్తం వచ్చింది. ఇప్పుడు ఈ నీటి నుండి ఈ రక్తము నుండి వచ్చిన సంఘమే, సార్వత్రిక సంఘమే పెళ్లి కుమారుడుగా ఆ నరుడిని, నజరేయుడైన యేసును పెళ్లి కుమారుడుగా నరుడిగా మనం చూస్తే ఆయన ప్రక్కలో నుండి వచ్చిన ఆ నీళ్లలో నుండి ఆ రక్తములో నుండి ఉద్భవించినటువంటి వధువే ఆ క్రీస్తు ప్రభువునకు భార్య. స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరిశుద్ధుడైన పౌలు భక్తుడు ఈ మర్మము గొప్పది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఆ మాటను మనం తేటగానే చూడగలుగుతాం. జ్ఞాపకం చేసుకునండి. వారిద్దరును ఏక శరీరులగుదురు. ఈ మర్మము గొప్పది. భార్యను హత్తుకొనును ఏక శరీరమునగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నా. స్తోత్రం, హల్లెలూయా. వివాహం అనే బంధము ద్వారా ఇప్పుడు పురుషుడు అనబడిన ఆదాము, స్త్రీ అనబడిన హవ్వ, వారిద్దరూ ఏక శరీరం అయిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ ఏక శరీరం అవడము ద్వారా ఈ భూమి మీద కొత్త జాతి ప్రారంభం అవుతుంది. స్తోత్రం. ఇప్పుడు ఈ నజరేయుడైన యేసు పరలోకములో ఉన్నప్పుడు తండ్రి ఏం కోరుకున్నాడంటే, ఒంటరిగా ఉండుట ఇష్టం లేదు నాయన, నీకు సాటి అయిన సహకారం కావాలి, నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి నొందాలి, నువ్వు భూమిని నిండించాలి, దానిని నువ్వు వశపరుచుకోవాలి, దానిని నువ్వు యుగ యుగాలు పరిపాలించాలి. స్తోత్రం. మంటి నుండి పుట్టిన ఆదాము ద్వారా ఈ ప్రవచన వాక్కు నెరవేర్పు జరగలేదు. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెను, ఆదాము దేనిని చెయ్యజాలకపోయెను, ప్రభు అయిన యేసునాథుడు దానిని చేసి ముగించేశాడు. స్తోత్రం. అందుకే యుగ యుగాలకు, జగజగాలకు, తరతరాలకు యేసే దేవుడు. హల్లెలూయా. యేసే దేవుడు, యేసే దేవుడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు సంఘము ఎక్కడి నుండి పుట్టింది? పెళ్లి కుమార్తె ఎక్కడి నుండి పుట్టిందంటే యేసు యొక్క ప్రక్కలో నుండి పుట్టింది. హల్లెలూయా. ఇప్పుడు భార్య ఎక్కడ ఉంటుంది చెప్పండి? నెత్తి మీద ఉంటుందా? కాళ్ళ కింద ఉంటుందా? ఉండదు. ఎక్కడ ఉంటుంది? పక్కలోనే పడుకుంటుంది. ప్రక్కలోనే పడుకుంటుంది. ఎందుకు అంటే ప్రక్కలో నుండి తీయబడెను గనుక. స్తోత్రం. కాళ్ళ కింద పడుకుంటే మా పుట్టింటికి వెళ్తా ఉంటుంది. లేదు నెత్తి మీద పడుకో అంటే నెత్తి మీద పడుకుంటే నాకు కుదరదు. ఎందుకు? నెత్తి మీద పడుకుంటే ఎందుకు కుదరదు? అసలే చలికాలం. జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వారిద్దరును ఏక శరీరమును అగుదురు. అది మర్మము
ఆ మర్మము ఏంటయ్యా అంటే కొత్త జనరేషన్ రావాలి, కొత్త జనము పుట్టుకు రావాలి, భూమిని నిండించాలి, దానిని వశపరుచుకోవాలి, దానిని పరిపాలించాలి. స్తోత్ర. అందుకే ఈ పరిశుద్ధ దేవుని వాక్యం మనకు నేర్పుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు మనమందరం ఎలాగూ జన్మించామో తెలుసు కదా. ఒకడు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే, క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో ప్రవేశించాలి అంటే ఎలాగ మనం జన్మించాలి? ఏమండి, మన నాన్న పేరు ఆదామ, మన అమ్మ పేరు అమ్మమ్మ పుడితే సరిపోతుందా? కాదు. ఏ ప్రక్కలో నుంచి రావాలి? మనం ఎక్కడ పుట్టాలంట? ఏమండి, మనందరి కొరకు గాఢ నిద్ర పొందాడు, మనందరి కొరకు సిలువలో మనందరి కొరకు వ్రేలాడుతూ ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ప్రక్కలో పొడవగా అందులో నుండి ఏమొచ్చిందంట? నీరు ఉబికెను, రక్తము ఉబికెను. స్తోత్రం. ఆ నీరు, ఆ రక్తముల వలన మనమందరమును కూడా దేవుని మహాకృప వలన రక్షింపబడడానికి కారణమైనది. స్తోత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకందరికీ కూడా దేవుని యొక్క వాక్యమే సాక్ష్యం చెబుతుంది. ఒక్కసారి మనం అందరము జ్ఞాపకం చేసుకుందాం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని నేను రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు. చాలు. ఇక్కడ మీకు అందరికి తెలిసిన మాటే కనుక నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకడు కొత్తగా జన్మించాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మింపవలెను అని అన్నాడు. స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ప్రక్కలో నుండి వచ్చింది ఏంటంటే నీరు. రెండవది ఏంటయ్యా అంటే రక్తము. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఈ యోహాను పత్రిక 5వ అధ్యాయములో దయచేసి మీరు 4వ వచనమును చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? 6వ వచనం. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. స్తోత్రం. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోను రక్తముతోను వచ్చను గనుక ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. 7వ వచనం. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ భాష అంత సాదృశ్యమైనటువంటి భాష. ఈ భాష మనకు అర్థం కావాలంటే త్రియేక దేవుడు మన హృదయాలలో ఉంటే తప్ప అర్థం కాదు. అందుకే ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీకు ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ 3 గురించి చెప్పాడు: ఆత్మయును, నీళ్లును, రక్తమును. ఆత్మయును, నీళ్లును, రక్తమును. జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాలలో వ్రాయబడిన మాట: ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఆకారముగాను నిరాకారముగాను ఉండెను. అగాధ జలముల పైన దేవుని ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. జలము అనేది దేవునికి సాదృశ్యం, దేవుని జనాంగానికి కూడా సాదృశ్యమే. అంటే ఇప్పుడు దేవుని జనాంగము నీళ్లతో పోల్చబడింది. ఎలాగంటే ఇదిగో ఆ గాఢ నిద్ర కలిగినప్పుడు ఆ గాఢ నిద్రలో యేసయ్య యొక్క ప్రక్కల నుండి
నుండి వచ్చినటువంటి ఆ మరణపు పరిస్థితుల నుండి వచ్చినటువంటి నీళ్లు రక్తము వలన క్రైస్తవ సంఘం పుట్టింది. ఈ క్రైస్తవ సంఘమే యేసుక్రీస్తుకు సాటి అయిన సహాయకురాలు. స్తోత్రం. ఈ సంఘం ఎలా తయారైందంటే ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గలది గాను, కలంకము, ముడత, మచ్చ, డాగు మరి అట్టిది ఏదియును లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘముగా. హల్లెలూయా, హల్లెలూయా. నిర్దోషమైనది, మహిమ కలిగినది, పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధత ఎలా కలిగింది? ఈ నిర్దోషత్వం ఎలా కలిగింది? ఈ మహిమ ఎలా కలిగిందంటే యేసయ్య చిందించిన ఆ ప్రక్కలో నుండి ఉబికిన నీళ్లు, రెండవది రక్తం. ఈ నీళ్ల ద్వారా, రక్తం ద్వారా సర్వ మానవాళికి ఏం కలుగుతుందయ్యా అంటే పరిశుద్ధత కలుగుతుంది, నిర్దోషత్వమును కలుగుతుంది, మహిమను కలుగుతుంది. ఈ మహిమ కలిగిందే, ఈ నిర్దోషత్వం అయిందే, ఈ పరిశుద్ధత కలిగినదే ఆ నరుడనబడిన నజరేయుడైన యేసుకు సరిపోయిన సాటి అయిన సహకారి. స్తోత్రం. అందుకే ఈ సాటి అయిన సహకారి అనబడిన క్రీస్తు యొక్క భార్యలుగా లేక క్రీస్తు యొక్క జనముగా, క్రీస్తు కోసమై ఏర్పాటు చేయబడినటువంటి సార్వత్రిక సంఘముగా వీరందరితో కలిసి దేవదేవుడు నూతన కొత్త ఆకాశములో, క్రొత్త భూమిలో వీరందరూ ప్రవేశించబోతున్నారు. అందుకే ఇప్పుడు మరలా ఈ పాత భూమి, పాత ఆకాశము, ఈ సముద్రం ఏమైపోతుంది? గతించిపోతుంది. ఇప్పుడు మన నిరీక్షణ ఈ పాత భూమి వరకే ఉందామా? మరి ఈ పాత భూమిలోనే ఇంతవరకు మాత్రమే ప్రభువు నమ్ముకుని అయిపోదామా అంటే కాదు. మన విశ్వాసం, మన నిరీక్షణ ప్రభువుతో పాటు సదాకాలం ఉండాలనేది మన ఆశ. హల్లెలూయా. సదాకాలం ఉండాలి అంటే నువ్వు రక్తములో కడగబడాలి, నీళ్ళతో కడగబడాలి. ఆ నీళ్ళతో కడగబడితేనే, ఆ రక్తముతో కడగబడితేనే పరిశుద్ధమైనది, నిర్దోషత్వము, మహిమగల స్థితి వస్తుంది. ఇప్పుడు ఆ యేసయ్య యొక్క సమానమైన స్థితిలోకి మనం వచ్చేస్తాం. స్తోత్ర. హల్లెలూయా. అట్టి ప్రజలకే కొత్త ఆకాశమును, కొత్త భూమియును కనబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ఈ 21వ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకారం ఈ కొత్త భూమిలో, కొత్త ఆకాశంలోనికి ప్రవేశించే వారు ఎవరయ్యా అంటే యేసయ్య రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు. హల్లెలూయా. యేసయ్య రక్తము చేత కడగబడిన వారు, యేసయ్య వాక్యమనే నీటి చేత, ఉదకము చేత పవిత్రపరుచుకొనిన వారు అంటాడు ఎఫెసీ పత్రికలో. కాబట్టి నేను ఈ పగటి కాలపు వేళ నా సందేశాన్ని నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము అనాది కాలములో ఉన్న ఒక్కడై ఉన్న దేవుడు త్రిత్వముగా మనకు దర్శనమిచ్చుట, ఆ కుమారుని కనుట, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించుట. ఆ ప్రపంచాలు దేవుని దగ్గర చెడిపోయాయి. ఆ చెడిపోయిన సృష్టినంతటిని ఆ దేవదేవుడు బాగు చేస్తూ వచ్చాడు. ఆ బాగు చేయబడిన వారిలో మనమందరమును మన కొరకు ఆయన బాగు చేయటం కోసమై మన కొరకు రక్తము చిందించాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించుకున్నాడు. ఇక మీదట ఏ లోపము లేని సుందరమైనటువంటి నగరం, సుందరమైనటువంటి ప్రపంచం, అద్భుతమైన సృష్టి, అద్భుతమైన మహిమ ప్రపంచంలోనికి మనమందరమును ప్రవేశించటం కోసం బ్రతికినంత కాలం యేసయ్య భక్తిలో మనమందరమును కొనసాగుదుముగాక. అందుకొరకు తండ్రి అయిన దేవుడు, రెండవ మాట కుమారుడైన ప్రభువు, అలాగే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మన చెయ్యి విడవక
మనల్ని నడిపించును గాక. సార్వత్రిక సంఘం అంతటిని నడిపించును గాక. అందుకే మనమందరం మోకరిల్లి ఆ ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ యోగ్యతలోనికి నేను రావడానికి నన్ను సిద్ధపరచయ్యా, నన్ను ప్రోత్సహించయ్యా, నా నడుము కట్టయ్యా, నా జీవితంలో నాకు కావలసినటువంటి శక్తి ప్రసాదించు తండ్రి, నా మీద తొలకరి వర్షం కుమ్మరించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాట మన వెనుకల్లో స్థిరపరిచి దీవించును గాక. ఆమేన్. థాంక్యూ లార్డ్.